వెల్కమ్ టు ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఏఐ అప్రెంటిస్ జాబ్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీకు ఈ పర్టిక్యులర్ అప్రెంటిస్ జాబ్ డీటెయిల్స్ మీరు ఓన్గా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆల్టర్నేటివ్గా మీరు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీకు డీటెయిల్స్ ప్లస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ అన్నీ ఒక చోట దొరుకుతాయి. అండ్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో ఫ్రెషర్స్ నౌ తెలుగు ఛానల్ జాయిన్ అవ్వండి. డైరెక్ట్గా జాయిన్ అవ్వడానికి లింక్ డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి అప్రెంటిస్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఫస్ట్ మీకు ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఆర్ పోస్ట్ నేమ్స్ కేటగిరీ వైజ్ ట్రేడ్ వైజ్ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ మోటార్ వెహికల్ మెకానిక్ ఫస్ట్ కేటగిరీ. దీంట్లో 13 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ దీనికి మీకు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year, 9,000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది. అండ్ మినిమం క్వాలిఫికేషన్ మీకు సర్టిఫికేట్ ఉండాలి ఇన్ వొకేషనల్ కోర్స్ ఇన్ మెకానిక్ మోటార్ వెహికల్, 2 years of study after the completion of the stage of 10th standard and దానికి సంబంధించిన రెలవెంట్ రికగ్నైజ్డ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ నుంచి సర్టిఫైడ్ ఉన్న డాక్యుమెంట్ అనేది మీ దగ్గర ఉండాలి. అండ్ అక్కడ మీకు ప్లేసెస్ ఆర్ లొకేషన్స్ ఆఫ్ అప్రెంటిస్ అనేసి ఇచ్చారు. ముంబై, భావ్నగర్, ఔరంగాబాద్, భోపాల్ ఇట్లాగా మీకు ప్లేసెస్ అనేవి ఉంటాయి. సో దాన్ని బట్టి మీకు లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ ఆర్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మీకు ఇక్కడ ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ డీజిల్ మెకానిక్కి. దీంట్లో 14 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 1 year ట్రైనింగ్ పీరియడే ఉంటుంది అండ్ 9,000 స్టైఫండ్ సేమ్. సో దీనికి క్యాండిడేట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇన్ వొకేషనల్ కోర్స్ ఇన్ మెకానిక్ డీజిల్ అండ్ దీంట్లో ఇన్వాల్వింగ్ 2 years ఆఫ్టర్ ద స్టడీ కంప్లీషన్ సెకండరీ స్టేజ్ స్కూల్ ఎడ్యుకేషన్ 10th standard examination or 10th standard examination రికగ్నైజ్డ్ బై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదా స్టేట్ రికగ్నైజ్డ్ అన్నా కానీ. అండ్ లొకేషన్ వచ్చేసి ముంబై, భావ్నగర్, ఔరంగాబాద్, పూణే, భోపాల్, పోర్బందర్, నాగపూర్ ఎక్సెట్రా. సో అక్కడ మీకు మెన్షన్ చేసిన ప్లేసెస్ని బట్టి పోస్టింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ జనరల్ కండిషన్స్. సో అప్రెంటిస్ మీరు ఎవరైతే మీరు అప్లై చేస్తున్నారో మీ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది నోటిఫైడ్ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఆఫీసెస్లో మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఉండాలి, క్యారీయింగ్ 50% ఆఫ్ మార్క్స్. అండ్ ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ కనుక అయి ఉంటే 45% ఉన్న ఇన్ అగ్రిగేట్ క్వాలిఫైయింగ్ అవుతారు. సో యాజ్ ప్రొవైడెడ్ అప్రెంటిస్షిప్ యాక్ట్లో మీకు ఫర్దర్గా అమెండ్మెంట్స్ అనేది జరుగుతాయి. అంటే ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఆర్ చేంజెస్ ఏమన్నా కానీ టైం టు టైం అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని అవ్వచ్చు వేకెన్సీస్లో. ఏ పర్టికులర్ చేంజెస్ ఉన్నా కానీ అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అండ్ ప్రొవైడెడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా జాబ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ 1 year ఆర్ మోర్ అటైన్మెంట్ ఎసెన్షియల్స్ అనేది వాళ్ళకి ఎలిజిబుల్ అవ్వదు యాజ్ అన్ అప్రెంటిస్. సో ప్రిస్క్రైబ్ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఉంటేనే క్వాలిఫికేషన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ లేదంటే మోర్ జాబ్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నా కానీ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ మీ మార్క్ షీట్స్లో సిజిపిఏ స్కోర్స్ ఎస్జిపిఏ కానీ కరస్పాండెంట్గా ఉంటే మీ మార్క్స్ అన్నీ పర్సంటేజెస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ పర్సంటేజెస్లోకి కన్వర్ట్ చేసుకున్నప్పుడు రౌండ్ ఆఫ్ చేయకండి. యాజ్ పర్ ద యూనివర్సిటీ డాక్యుమెంటేషన్ ప్రకారంగానే మీరు సర్టిఫైడ్ ఉన్నది కన్వర్షన్ అనేది మీరు సబ్మిట్ చేయాలి యాజ్ పర్ ద గైడ్ లైన్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఐటీఐ ట్రేడ్ క్యాండిడేట్స్ కంపల్సరీ ఐటీఐ ఆర్ ఎన్సీవీటీ సర్టిఫికేట్ మీకు మెన్షన్ చేసిన ట్రేడ్స్లో మీకు సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైతే స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ గోవా నుంచి ఉన్నారో వెస్ట్రన్ రీజన్ వాళ్ళు ఎలిజిబుల్. అండ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఐటీఐ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st of March 2019 ఇయర్ తర్వాత నుంచి యు ఆర్ ఎలిజిబుల్. అండ్ క్యాండిడేట్స్ మీరు 3 years ఆఫ్టర్ ద పాసింగ్ ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనుకుంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్కి రిజల్ట్స్కి వెయిట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో
బట్ మీరు ఈవెన్చువల్లీ సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫెషనల్ డిగ్రీ అనేది మీరు కంపల్సరీ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఫర్ అప్లయింగ్. ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఆర్ ఎలిజిబిలిటీ మినిమం 18 years అండ్ మ్యాక్సిమం 26 years. అది కూడా ఏజ్ బార్ అనేది 31st of October 2021కి క్యాలిక్యులేషన్ తీసుకుంటున్నారు. రిలాక్సేషన్స్ అనేది యాజ్ పర్ ద గవర్నమెంట్ డైరెక్టివ్స్ ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి అప్రెంటిస్షిప్ రూల్స్కి ప్రకారంగా. సో upper age limit relaxed by 5 years for SC/ST and PWD candidates and 3 years for OBC, and non-availability candidates, reservation candidates ki will be filled by other reserved candidates లేదా జనరల్ కేటగిరీస్ నుంచి అన్నా కానీ రెలవెంట్ వేకెన్సీస్ అనేది ఫిల్ అవుతాయి. నెక్స్ట్ సో ఈ సెక్షన్ ఏదైతే ఉందో నాన్ లయబిలిటీ టు ఆఫర్ ఎంప్లాయ్మెంట్, మీకు ఈ అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత 1 year ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు కంపల్సరీ జాబ్ ఆఫర్ ఇస్తారు అనేది ఎట్లాంటి క్లెయిమ్ తీసుకోవడానికి లేదు. సో ఈ 2 points అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ప్రకారంగా ఈ పర్టికులర్ డెసిషన్ ఆర్ ఈ క్లెయిమ్ తీసుకోవడానికి అంటూ ఏమీ లేదు అనేది ఈ 2 pointsలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ సెక్షన్ సెలెక్షన్ మెథడాలజీ, ఎలా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అనేది పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బట్టి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేస్తారు. సో ఆఫ్టర్ దాట్ సెలెక్షన్ అనేది ఇంటర్వ్యూ ఆర్ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ని బట్టి ఉంటుంది. దాంతోపాటు సర్టిఫికేట్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ అనేది కూడా గెస్టెడ్ మెడికల్ ఆఫీసర్ నుంచి క్యాండిడేట్ హ్యావ్ టు సబ్మిట్. అండ్ దాంతోపాటు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది లోకల్ ఏరియా ఆఫ్ రెసిడెన్స్, సో అక్కడ నుంచి కూడా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు ఏదైతే ఈమెయిల్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారో ఆ పర్టిక్యులర్ ఈమెయిల్కి మీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, ఇంటిమేషన్ అనేది జరుగుతుంది. సో టైం టు టైం ఈ ఈమెయిల్స్ కూడా చెక్ చేస్తూ ఉండండి. లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. Last date for applying 30 of November 2021 Tuesday, and candidates first మీరు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చదవండి మీరు అప్లై చేసేటప్పుడు. అప్లికేషన్స్ ఒకవేళ మీరు ఇన్కంప్లీట్ పంపించినా లేదు అంటే డాక్యుమెంట్స్ ఇచ్చిన ఫార్మాట్లో పంపించకపోయినా ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా కానీ యూ విల్ బి రిజెక్టెడ్ అండ్ యువర్ అప్లికేషన్ అనేది కన్సిడరేషన్లోకి తీసుకోరు. క్యాండిడేట్స్ ఒకవేళ 1 trade కన్నా ఎక్కువ ట్రేడ్స్కి మీరు అప్లై చేస్తుంటే వాళ్ళని కూడా రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి ఇన్ ద వెబ్ పోర్టల్ ఆఫ్ NSDC. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఫర్దర్గా అప్లై చేయాలి ప్రయర్ టు అప్లయింగ్ ఫర్ అప్రెంటిస్ ట్రైనింగ్ వితౌట్ ఫెయిల్. సో క్యాండిడేట్స్ కంపల్సరీ రిజిస్టర్ చేసుకోవాలి ఇన్ ద ఫస్ట్ మెన్షన్ పోర్టల్. ఆ తర్వాత మీరు అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవ్వండి. నెక్స్ట్ రిక్వెస్ట్ ఫర్ ద చేంజ్ ఆఫ్ ద మెయిలింగ్ అడ్రస్ కానీ కేటగిరీ కానీ ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఎట్లాంటి చేంజెస్ తీసుకుంటానికి క్లెయిమ్ లేదు అండ్ ఎట్లాంటి చేంజెస్ రిక్వెస్ట్ చేయడానికి కూడా మీకు ఛాన్స్ ఉండదు. కాబట్టి ముందుగానే చూసుకొని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. నెక్స్ట్ అప్లికేషన్స్ రిసీవ్డ్ త్రూ NSDC పోర్టల్ ఫ్రమ్ ద జనరేషన్, దాన్ని కన్సిడర్ చేస్తారు అలాంగ్ విత్ ది అప్లికేషన్స్ రిసీవ్డ్. సో సెలెక్షన్ అనేది స్ట్రిక్ట్గా మాత్రం బేసింగ్ ఆన్ మెరిట్ ర్యాంక్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తేనే సెలెక్షన్ జరుగుతుంది. బట్ అప్లికేషన్ ప్రొసీజర్ మాత్రం రిజిస్ట్రేషన్ అండ్ దెన్ మీరు అప్లికేషన్ చేసుకోవాలి. సో మీకు స్టేజెస్ ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలో ఇది నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారో అది ఫర్దర్గా చూద్దాం. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్దర్గా చేంజెస్ ఆర్ రిక్వైర్మెంట్స్ని బట్టి అండర్గో అవ్వచ్చు. డీటెయిల్స్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ పీరియడ్ మీకు ఫర్దర్గా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి. రిజర్వేషన్ ఫర్ SC/ST అండ్ OBC క్యాండిడేట్స్ ఫర్దర్గా ఫాలో అవుతాయి. అండ్ రిక్వైర్డ్ మీరు OBC వాళ్ళు అయితే NCL సర్టిఫికేట్ అండ్ SC/ST వాళ్ళు అయితే రెలవెంట్ కాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, PW అయితే రెలవెంట్ డిజబిలిటీ సర్టిఫికేట్, అట్లా రెలవెంట్ సర్టిఫికేట్ మీరు ఆథరైజ్డ్ ఉన్నది సబ్మిట్ చేస్తేనే ఎలిజిబుల్ అవుతారు. అండ్ రిజర్వేషన్ మీకు అప్లికబుల్ అవుతుంది, లేదు అంటే రిజర్వేషన్ కింద రాదు. అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ మీరు ఒకవేళ క్యాండిడేట్స్ ఇఫ్ గిల్టీ ఆర్ ఇఫ్ మిస్కండక్ట్ ఆర్ డాక్యుమెంటేషన్కి ఏమన్నా డ్యూప్లికేషన్ ఏమైనా అయితే క్యాండిడేట్స్ని వెంటనే రిజెక్ట్ చేస్తారు అండ్ లయబుల్ ఫర్ క్యాన్సిలేషన్స్. అండ్ నెక్స్ట్ మీకు ఫర్దర్గా
ఎట్లాంటి ఆబ్లిగేషన్ లేదు టు గివ్ రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్. సో అది ముందు ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ నెక్స్ట్ ఈజ్ డెసిషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అనేది ఫైనల్. సో సెలెక్షన్ అయ్యింది అవ్వలేదు, ఎందుకు రిజెక్ట్ చేశారు, డిపెండింగ్ అపాన్ ది ఎలిజిబిలిటీ అండ్ ఇచ్చిన క్రైటీరియాని బట్టి రూల్స్కి ప్రకారంగానే ఫాలో అయ్యి అండ్ దెన్ దాన్ని బట్టి క్యాండిడేట్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ అప్లికేషన్ రిసీవ్ ఫ్రమ్ సూటబుల్ ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ బై లాస్ట్ డేట్ అప్రెంటిస్ డైరెక్ట్గా ఫ్రమ్ ఎన్ఎస్డిసి పోర్టల్ నుంచి తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ మీకు నాన్ సెలెక్షన్కి ఎట్లాంటి ఆన్సరబుల్ కాదు ఫ్రమ్ ద ఆర్గనైజేషన్ ఆర్ ఫ్రమ్ ద ప్యానల్. సో మీరు ఎలిజిబిలిటీ ముందుగానే చూసుకుని దెన్ అప్లై. నెక్స్ట్ ఇట్ షల్ బీ సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్. మీరు ప్రొఫైల్ వెరిఫైడ్ అది చేసుకుని ఆ తర్వాత మీరు అప్లై చేసుకోండి ఇన్ ద రెస్పెక్టివ్ రీజనల్ ఎన్ఎస్డిసి పోర్టల్. అండ్ దెన్ ప్రొసీజర్ అంతా మనకి ఇదే నోటిఫికేషన్ అటాచ్ చేశారు. మీరు ఎట్లాంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్రొసీజర్ ఫాలో అవి అప్లై చేయడమే. సో ఇంపార్టెంట్ డేట్స్ మీరు అప్లై చేసుకోవడానికి, ఆన్లైన్ అప్లికేషన్ మీకు ఎన్ఎస్డిసి పోర్టల్లో 1st of November నుంచి బిగిన్ అయ్యింది అండ్ లాస్ట్ డేట్ 30th of November 2021 వరకు ఉంది. సో నియర్లీ ఈ మంత్ ఆఫ్ టైం అంతా అవైలబిలిటీ ఉంది మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కనుక కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు డౌట్స్ ఏమైనా క్వెరీస్ కనుక ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చెప్పిన విధానంగా మీకు స్టేజెస్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ఆర్ ఎలా అప్లై చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు. సో ఎలా ప్రాసెస్ ఫర్ అప్లయింగ్. ఫస్ట్ మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చదవండి. ఏదైతే మనకి ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నదో అది ఫీల్డ్స్ ఆఫ్ మ్యాండేటరీ కంప్లీషన్. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఉంటే రిజెక్ట్ చేస్తారు. సో అందుకే అన్ని కాలమ్స్ అనేది ఫిల్ చేయండి. సో ఇక్కడ మీకు వెబ్సైట్ కూడా ఇచ్చారు. అండ్ దీంట్లో మీకు డిస్కస్ ఆర్ దీంట్లో మీకు తెలిసేది ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, తర్వాత మీ అకౌంట్ యాక్టివేషన్, లాగిన్ అండ్ ప్రొఫైల్ కంప్లీషన్, క్యాండిడేట్ డాష్బోర్డ్ ఎట్లా ఉంటుంది అండ్ మీరు ఆపర్చునిటీస్కి అప్లికేషన్. సో ఇదంతా మీకు ఇదే నోటిఫికేషన్లో స్టెప్ బై స్టెప్ విత్ ఇమేజెస్ డిస్కస్ చేస్తారు. సో సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి మీరు మీ ఓన్గా చెక్ చేసుకోవాలన్నా కానీ చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సో ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో డీటెయిల్స్ చదివిన తర్వాత ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. మీకు పైన ఇచ్చిన పోర్టల్లో వెబ్సైట్ ఇచ్చారు, ఆ లింక్ కనుక మీరు యాక్సెస్ చేస్తే ఈ పేజ్కి ల్యాండ్ అవుతారు. దీంట్లో లాగిన్ ఉంటుంది, రిజిస్టర్ ఉంటుంది. సో రిజిస్టర్ అని నొక్కిన తర్వాత మీకు క్యాండిడేట్ అని ఉంటుంది, అది కనుక చూస్తే ఆ తర్వాత మీకు షార్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇట్లాగా. దీంట్లో మీకు నేమ్, మీ ఫాదర్స్ నేమ్ అండ్ రిలేషన్షిప్, and then date of birth, gender, then మీ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అండ్ దెన్ ఈమెయిల్ ఐడి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి పెట్టడం మర్చిపోకండి. ఏ కన్ఫర్మేషన్స్ ఆర్ కమ్యూనికేషన్ జరగాలన్నా ఈమెయిల్కి వస్తుంది కాబట్టి. సో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్, ఈ బాక్స్ టిక్ చేయాలి అండ్ దెన్ సబ్మిట్. సో ఇక్కడ మీకు షార్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో తర్వాత మీకు ఇక్కడ ఇట్లా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయితేనే మీరు రిజిస్టర్ చేసుకున్నట్టు అండ్ మీకు ఇక్కడ మీకు చూసినట్టు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఈ నెంబర్ నోట్ డౌన్ చేసుకుంటే ఇంపార్టెంట్. సో అందుకే ముందు అప్లికేషన్ చేసే ముందు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ నెంబర్ జనరేట్ అవుతుంది, ఈ నెంబర్ మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రతి క్యాండిడేట్కి యూనిక్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ని మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లిక్ ఆన్ ది ఈమెయిల్ టు యాక్టివేట్ బటన్. సో ఇక్కడ మీకు ఈమెయిల్లో మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకోమని మీకు ఒక ఈమెయిల్ వస్తుంది. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్లో ఈమెయిల్ ఐడి పెట్టమని చెప్పారు కదా, అదే ఈమెయిల్కి వస్తుంది. దాంట్లో మీరు యాక్టివేట్ అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవుతారు, లాగిన్. ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి, మళ్ళీ ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ ఇక్కడ టిక్ చేసి లాగిన్ అవ్వాలి. ఆఫ్టర్ లాగిన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ ప్రొఫైల్ కంప్లీషన్కి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది. సో దీంట్లో క్యాండిడేట్ డాష్బోర్డ్ అంటే మీ ప్రొఫైల్ డాష్బోర్డ్ అనేది ఇట్లా ఉంటుంది. సో దీంట్లో మీరు కంప్లీట్ యువర్ ప్రొఫైల్ అండ్ దీంట్లో ఇక్కడ మీరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ నేమ్ అండ్ ఆల్ ఆఫ్ ద డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అంతా, గార్డెన్ రిలేషన్షిప్, అడ్రస్ డీటెయిల్స్ అంతా మీరు ఎడిట్ చేసి అంతా ఫిల్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్స్ నేమ్, ఐడి ప్రూఫ్స్, డాక్యుమెంట్ ప్రూఫ్స్ అంతా మీరు అటాచ్ చేయాలి. అటాచ్ చేసిన తర్వాత అండ్ దెన్
మీ డాష్బోర్డ్ ఇట్లాగా మీ ఇన్విటేషన్స్ రిసీవ్డ్ అయితే మీకు అక్కడ టిక్ మార్క్ వస్తుంది ఇన్విటేషన్స్ రిసీవ్డ్ అని. అండ్ నెక్స్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత అప్లై టు ది ఆపర్చునిటీస్ అని సెక్షన్కి కనుక వెళ్తే సెలెక్షన్ ఆఫ్ ద కోర్స్, సెర్చ్ లొకేషన్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్. సో మీకు వేరియస్ లొకేషన్స్లో అవైలబిలిటీ ఉంది కాబట్టి దాన్ని బట్టి మీరు అప్లై చేయండి, రైట్. సో నెక్స్ట్ మీరు కోర్స్ టైప్ డెసిగ్నేటెడ్, సర్చ్ కోర్స్ మెకానిక్, మోటార్ వెహికల్ ఆర్ మెకానికల్ డీజిల్ ఏదైతే ట్రేడ్ అప్రెంటిస్కి మీరు అప్లై చేస్తున్నారో, అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ నేమ్. నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు మీరు డెసిగ్నేషన్ అండ్ దెన్ రెలవెంట్గా మీరు ఇంకా డిస్క్రిప్షన్ అంటే జాబ్ ప్రొఫైల్ డిస్క్రిప్షన్ ఆర్ అప్రెంటిస్ ట్రేడ్ డిస్క్రిప్షన్ మళ్ళీ మీరు చదవాలనుకుంటే అక్కడ వ్యూ ఉంటుంది. ఇక్కడ మీకు రెలవెంట్గా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మళ్ళీ చదవాలనుకుంటే చదవండి, ఆ తర్వాత యూ కెన్ అప్లై. సో ఒకవేళ మీరు మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్కి అప్లై చేస్తున్నారు అంటే అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని ఉంటుంది. వ్యూ అని కొట్టినాక మీకు అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ ఉంటుంది. మీకు ఇక్కడ మళ్ళీ ఒక చిన్న బ్రీఫ్గా మనకి నోటిఫికేషన్లో ఎట్లాగైతే ఇచ్చారో బ్రీఫ్గా మళ్ళీ సేమ్ పర్టిక్యులర్ ట్రేడ్కి మళ్ళీ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు చదవాలనుకుంటే మళ్ళీ చదవచ్చు విత్ స్టైఫండ్ డీటెయిల్స్, స్టైఫండ్ ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీ నేమ్ ఏంటి, దీంట్లో మీరు ఏం చేస్తారు అనేసి ఒక బ్రీఫ్ అవుట్లుక్. సో అప్లై చేసిన తర్వాత మీకు నెక్స్ట్ సెక్షన్ ఇట్లా ఓపెన్ అవుతుంది. సో వ్యూ అండ్ దెన్ అప్లై అండ్ దెన్ లాస్ట్ సెక్షన్ మీకు ఇట్లా అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ వస్తుంది. సో అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మీరు ఆ పర్టికులర్ ఆపర్చునిటీకి అప్లై చేస్తున్నట్టు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ ఫాలో అవ్వి మీరు కూడా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. బికాజ్ ఈ మంత్ ఓన్లీ టైం మీరు అప్లై చేసుకోండి. ఇంకా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.